మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకోవాలి? మిథున రాశి వాళ్ళకి 2026 అద్భుతం, అష్టైశ్వర్యాలు. ఏం చెప్పాలి అసలు, నాకు హ్యాపీనెస్ ఎంత ఆనందంగా ఉందంటే అసలు చెప్పాలంటే. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని నమ్మే ఎక్కువ మంది మిథున రాశిలో ఉంటారు. మిథున రాశి అంటేనే వెంకటేశ్వర స్వామి అంటారు. సో ఇప్పుడు మనకు ఈ మిథున రాశిలో బేసిక్గా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ రైతుల గురించి మాట్లాడదాం. రైతులకి బాగుంది. మీకు ఆ చేతిలో డబ్బులు వచ్చే ముందే తెలిసిపోతుంది అనమాట. ఆ సక్సెస్ నాకు వచ్చేసింది, సక్సెస్. ఒక్క అడుగేస్తే డబ్బులు అన్నీ వచ్చేస్తాయి. తర్వాత ఎస్పెషల్గా గురువు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మీకు గురువు సహస్ర చక్రం మీద ఉన్నాడు కాబట్టి ఈసారి ప్రతి రంగంలో గురువులకి సక్సెస్ రాబోతుంది. గురువులకి విపరీతమైన పేరు రాబోతుంది. మిథున రాశిలో ఏ రంగమైనా గురువులకి విపరీతమైన పేరు రాబోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ రంగమైనా తీసుకోండి. తర్వాత పర్టికులర్గా చూచాయిగా ఇప్పుడు చెప్దాం. ఫస్ట్ మీకు ఈసారి హెల్ప్ చేసే గ్రహము ఏదేమైనా కానీ, ఏ రంగంలో ఉన్నవాడికైనా కేతు గ్రహం హెల్ప్ చేస్తుంది. మీకు కేతు గ్రహం అంటే 100% రిజల్ట్ వస్తుంది. వన్ ఆఫ్ ద వెరీ రేర్ ఆపర్చునిటీస్ మీకు వస్తాయి. ఇది చాలా గొప్ప విషయం, అద్భుతం. అసలు రేర్ ఆపర్చునిటీ, ఎవ్వడికి రాని ఆపర్చునిటీ మీకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క ఫీల్డ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రాజకీయ నాయకుల గురించి. రాజకీయ నాయకులకి చాలా బాగుంది. ఎవరికి దక్కిన పదవులు మీకు దక్కబోతున్నాయి. అరే నాకు ఈ పదవి రావడం ఏంట్రా పా అనుకుంటారా? అలాంటి పదవులు మనం చూస్తుంటాం. క్యాబినెట్ రీషఫల్ అవుతూ ఉంటుంది, మినిస్ట్రీలు మారుతూ ఉంటాయి. వాళ్ళలో మీకు మంచి పదవులు రాబోతున్నాయి మిథున రాశిలో ఉన్న వాళ్ళకి. మిథున రాశి అంటే ఎవరంటే డైరెక్ట్ వెంకటేశ్వర స్వామినే. అతను ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాడు కదా. అతను అప్పు తీసుకునే పెళ్లి చేసుకున్నవాడు. అతను ఏదైనా మేనేజ్ చేయగలుగుతాడు. ఓకే, సో మనము రాజకీయ నాయకుల గురించి విశేషంగా మాట్లాడాలి. చెప్పేసాం ఆల్రెడీ. ఇంకా లాస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే, ఎవరైతే రాజకీయంలో లేరో వాళ్ళు అతి త్వరలో రాజకీయంలోకి వస్తే వాళ్ళకి మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరం బాగుంది. మీరు ఆ January 1st 2nd జాయిన్ అయిపోయి సంవత్సరం అంతా బాగుంటుంది కదా. మిస్ చేసుకుంటే మళ్ళీ నన్ను అడగొద్దు. తర్వాత రాజకీయ నాయకుల గురించి మాట్లాడేస్తాం. తర్వాత ఇప్పుడు సినిమా వాళ్ళ గురించి మాట్లాడాలి. సినిమా వాళ్ళకి చాలా మంచిది ఈ సంవత్సరం. అద్భుతంగా ఉండబోతుంది సినిమా వాళ్ళకి. ఎస్పెషల్గా సినిమా వాళ్ళకి మనం చూసుకుంటే కార్మికమైన క్యారెక్టర్స్ వస్తాయి. దాంట్లో బాగా పేరు వస్తుంది. కర్మాని బేస్ చేసే క్యారెక్టర్స్ మీకు అవకాశాలు రావడం కూడా మీ కర్మ వల్ల వస్తుంది అన్నమాట. చేసిన మంచి పనుల వల్ల. మంచి పని అంటే ఇప్పుడు దాకా మీరు ఎవరితోదైతే రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళారో వాళ్ళ వల్ల మీకు అవకాశాలు వస్తాయి. నువ్వు మంచి యాక్టర్వా కాదా అనేది అనవసరం. మంచి సినిమాలో పెద్ద క్యారెక్టర్ పడుతుంది నీకు. ఎవరి స్థాయిలో వాడికి జూనియర్ ఆర్టిస్టు, క్యారెక్టర్ ఆర్టిస్టు, సినిమా హీరో ఎవరి స్థాయిలో వాడికి మంచి అవకాశం రాబోతుంది. రాజకీయాలు అయిపోయాయి, సినిమా అయిపోయింది. ఇప్పుడు మాట్లాడాల్సింది వ్యాపారస్తుల గురించి. వ్యాపారస్తులకు ఉంటుందండి ఈసారి సక్సెస్. ల్యాండ్ మైనింగ్, తర్వాత ఏరోస్పేస్ బిజినెస్, విపరీతమైన అన్ఎక్స్పెక్టెడ్ డబ్బున్న బిజినెస్ ఇది. సో ఈసారి మీరు కనుక అన్ఎక్స్పెక్టెడ్ బిజినెస్లో మీకు రేర్ అవకాశం అంటే ఎవ్వరికి దొరికిన అవకాశం మీకు రాబోతుందన్నమాట. మట్టి కింద తవ్వడం, ఆకాశంలో వెళ్ళే వాళ్ళు, ఆ ఫ్లైటు, ఆ రాకెట్టు, దాంట్లో ఏమైనా అవసరాలు ఉండొచ్చు, అవి మీకు రావచ్చు. ఇప్పుడు ఇండిగో ఉంది, వాళ్ళు బ్రెడ్ అండ్ జామ్ ఇస్తారు, మనకు తెలుసు. ఆ ఇండిగో మొత్తం రోజుకి ఎన్ని ఫ్లైట్స్, ఎంతమంది వెళ్తారు, జస్ట్ వాళ్ళకి జామ్ అండ్ టొమాటో సాస్ కావాలి. ఆ కాంట్రాక్ట్ మీకు వస్తే
కదా. సబ్ కాంట్రాక్ట్ వస్తే అంటే ఆకాశంలో వెళ్ళేవి, తర్వాత భూమి కింద ఉన్నవి, దానికి సంబంధించినవి చాలా ఉంటాయి. భూమి కింద చాలా వస్తువులు, భూమి కింద నీళ్లు ఉంటాయి, భూమి కింద మన రొయ్యల చెరువులు వేస్తారు, చేపల చెరువులు వేస్తారు, ఆకాశంలో చాలా వ్యాపారాలు ఉంటాయండి, వైఫై, సిగ్నల్. సో ఇలాంటి రంగాల్లో మీకు బాగా సక్సెస్, విపరీతమైన డబ్బు, వన్ ఆఫ్ ద వెరీ రేర్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో వ్యాపారస్తులకు చాలా బాగుంది. మనం మాట్లాడేసాం రాజకీయ నాయకులు, సినిమాలు. ఇప్పుడు జాబర్స్ గురించి మాట్లాడదాం. జాబర్స్కి స్టాండర్డ్గా జాబ్ ఉంటుంది, మిమ్మల్ని జాబ్ నుంచి ఎవరు పీకేలేరు. పోయిన సంవత్సరం మనం చూసాం, కార్తీక మాసంలో కొలరు వందల లక్షల జాబులు పోయినాయి. ఈసారి మాత్రం మిథున రాశి మిమ్మల్ని జాబ్ నుంచి ఎవరు తీలేరు. స్టాండర్డ్ ఉంటారు మీరు, స్టాండర్డ్ ఉంటారు అంతే. ఆ జాబ్లో మిమ్మల్ని ఎవ్వరు తీలేడు, ముట్టుకోలేడు అసలు, మీరే టాపర్. సో మనం చూసుకుంటే మిథున రాశికి ఆల్ ఓవర్ ఈ సంవత్సరం సూపర్. హెల్త్ కూడా సపోర్ట్ చేస్తుంది. చాలామంది హెల్త్ సపోర్ట్ చేయరు, మిథున రాశి వాళ్ళకి హెల్త్ కూడా సపోర్ట్ చేస్తుంది. కంగ్రాచ్యులేషన్స్ మిథున రాశి. నేను డబ్బు వస్తే పెద్దగా ఆనందపడను, కానీ హెల్త్ ఇంప్రూవ్ అయిందంటే చాలా హ్యాపీ నేను. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటే ఏ రోజైనా మంచి రోజులు వస్తుంది, అప్పుడు బాగుపడతాడు. అదే మనిషి హెల్త్ బాగాలేదు పోయాడంటే ఆడికి మంచి సమయం వచ్చినా ఆడు ఏం చేస్తాడు, ఉండడు కదా. దాన్ని ఏం చేసుకుంటాడు, ఆత్మరూపంలో ఉంటాడు. అక్కడ ఏం లాభం కదా. కాబట్టి ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం బాగుంది, మీరు కూడా కొంచెం ఆరోగ్యం వైపు శ్రద్ధ పెట్టండి. తర్వాత విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అద్భుతం, విపరీతమైన ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు పెళ్లి, సంతానం అటు సైడ్ గురించి మాట్లాడతాం. లవ్ అండ్ ఎఫెక్షన్. కృష్ణుడు ఇంకో జన్మ తీసుకుంది మన వెంకటేశ్వర స్వామి బాలాజీ, తిరుపతి బాలాజీ రూపంలో. కృష్ణుడు ఎందుకు ఇంకో జన్మెత్తి తిరుపతి బాలాజీ రూపంలోకి ఎందుకు వచ్చాడంటే పెళ్లి చేసుకోవడానికి. వాళ్ళ అమ్మకి, కృష్ణుడు వాళ్ళ అమ్మ వీడిని పెళ్లి కొడుకుగా చూడాలని ఉంది కాబట్టి ఇంకో అవతారం తీసుకున్నాడు కృష్ణుడే, వెంకటేశ్వర స్వామిగా. అప్పుడు అతను కుబేరుడి దగ్గర అప్పు తీసుకొని మరీ గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు. సో ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా పెళ్లి జరుగుతుంది, వైభోగంగా పెళ్లి జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో మీ పెళ్లి చూడడానికి జనాలు వస్తారు. సో మ్యారేజ్ సూపర్ సక్సెస్. వెంకటేశ్వర స్వామి మ్యారేజ్ ఎంత సక్సెస్ అయిందో మనకు తెలుసు, అలానే మీ మ్యారేజ్ కూడా సక్సెస్. అసలు మామూలుగా లేదండి. అమ్మో మిథున రాశికి నాకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. 95% మార్క్స్ ఇవ్వచ్చు మీకు ఈసారి. ఎవరికి ఇవ్వలే నేను 95%. వేరే వాళ్ళకి కూడా 85, 90 ఇచ్చా, మీకు 95. అద్భుతంగా ఉంది. ఒకటే అంత బాగుంది, కానీ మీరు వెంకటేశ్వర స్వామికి రివర్స్ వెళ్ళొద్దు. ఇప్పుడు దాకా మనం మంచి మాట్లాడుకున్నాము, ఇప్పుడు రెమెడీస్ దారికి వద్దాం. మీరు కనుక వెంకటేశ్వర స్వామికి రివర్స్ వెళ్ళారనుకోండి, మీకు డ్యామేజ్ అయిపోతుంది మొత్తం. ఫస్ట్ మీరు చేయాల్సింది తిరుపతి బాలాజీ గుడికి వెళ్ళి రావాలి. అది హిమాయత్ నగర్లో టీటీడీ కావచ్చు, తిరుపతిలో పెద్ద అయిన గుడికి వెళ్ళి రావడం అవ్వచ్చు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి రండి. తిరుపతి అయితే బెస్ట్ కదా, ఇక్కడైనా పర్లేదు టీటీడీ. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను రెండు చోట్లకి వెళ్ళండి పర్లేదు. మీరు చాలామందికి జనవరి 1 తిరుపతికి వెళ్ళే సెంటిమెంట్ ఉంటుంది, నమ్ముతారు వెంకటేశ్వర స్వామిని విపరీతంగా. మీరు ఆ రేంజ్లో నమ్మాలి ఈసారి వెంకటేశ్వర స్వామిని. స్వామి ఎలా మాట్లాడతారో మీరు అలా మాట్లాడాలి. స్వామి ఎంత నాగ్గా మాట్లాడతారో మీరు అంత నాగ్గా మాట్లాడండి. స్వామి వ్యవహరణ ఎలా ఉంటుంది ఎవరితోనైనా, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి ఎవరితోనైనా వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం, రాక్షసులు వస్తారు, దైవగణాలు వస్తారు, ఎంత జాగ్రత్త మాట్లాడతారు, ఎంత తెలివితేటలతో మాట్లాడతారు. అవదు అని చెప్పరు, చూద్దాము, రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాము, మేనేజ్ చేస్తారు దాన్ని. ఎవరు కాదు అని చెప్పరు. సో ఈ సంవత్సరం మీరు ఎవ్వరికి కాదు అని చెప్పకండి, చేద్దాం సార్, అవుతుంది సార్. మీరు కూరగాయలు షాప్ అండి, ఇక్కడ వాచ్ దొరుకుతుందా అని ఎవరైనా వస్తే, దొరుకుతుందండి, కరెక్ట్ 3 రోజులు ఆగిరండి, మీకు ఏ వాచ్ కావాలని ఇచ్చేస్తానని చెప్పండి, అరేంజ్ చేయండి. మీకు అర్థమైందా? అడ్జస్ట్మెంట్ చేయండి, అడ్జస్ట్ చేయండి. మీకు ఈ సంవత్సరం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సంవత్సరం బాగా కలిసి వస్తుంది. మీకు అడ్జస్ట్ చేస్తేనే కదా తెలిసేది మీకు ఏది కలిసి వస్తుందో రాదు అని. కూరగాయల షాప్ పెట్టావు, నడవట్లేదు, అరే వీడేంటి వాచ్ కావాల్సిన నా దగ్గరకు వచ్చాడు, నాకు వాచ్ షాప్ పెట్టే యోగం దేవుడు అవకాశం ఇవ్వబోతున్నాడు, ఆ ఆలోచన రావాలి. సో పెళ్ళి చేసుకోవాలి,
వ్యాపారం కుదిరితే షిఫ్ట్ అవ్వండి, జాబ్ జాగ్రత్తగా కాపాడండి, ఇంక ఎక్స్ట్రా ఏమైనా చేయండి, యూట్యూబ్ ఛానల్ పెట్టండి, టిక్టాక్లో వీడియోస్ చేయండి, ఏమైనా ఎక్స్ట్రా చేయగలుగుతామా అని ఆలోచించండి. సరే, ఇప్పుడు జాతకం బాగున్న వాళ్ళ గురించి ఆలోచించాం, కానీ మిథున రాశిలో కూడా పేదవాళ్ళు, అడుక్కునే వాళ్ళు, యాచకులు, దరిద్రం పట్టిన వాళ్ళు, బాత్రూములు క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఒక జాతకమే. వాళ్ళు కూడా ఏమనుకుంటారు, మేము కూడా తెల్ల చొక్కా వేసుకుంటాం, మాకు కూడా పార్లమెంట్లో కూర్చోవాలని ఉంది, అసెంబ్లీలో కూర్చోవాలని ఉంది, వాడికి ఉంటుంది. మనం చూసాం చాలాసార్లు. పాన్ షాప్ వాళ్ళు, కార్పొరేటర్లు అయిన వాళ్ళు, చాలా రోజు కూలీలు వాళ్ళు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు చూసాము. వాళ్ళకు కూడా ఉంటుంది దరిద్రం పట్టిన వాళ్ళకి. అరే మేము కూడా, దానికే దేవుడు ఇచ్చింది గోచారం. మీ జాతకం బాగాలేకపోయినా మీరు ఇవాళ కష్టపడితే మీకు రేపు రిజల్ట్ వస్తుంది. మిమ్మల్ని ఎప్పుడు తక్కువ అనుకోవద్దు. ఎవరి జాతకం అయితే బాగాలేదో వాడికి ఈ సంవత్సరం డబుల్ స్పీడ్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం ట్రై చేయండి. నేనేదో ఆ యాచకుడిని నేనేం జీవితంలో సాధిస్తాను అనుకోవద్దు. సడన్గా ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. రేపు ఏం జరుగుతుంది అని ఎవ్వడు చెప్పలేడండి. అదైతే రాసిస్తాను. రాజకీయ నాయకుడు జైలుకి వెళ్ళిపోవచ్చు, సినిమా వాడు కంప్లీట్గా సినిమా ఫ్లాపుల్లోకి వెళ్ళి మునిగిపోవచ్చు, కొత్త హీరో రావచ్చు, కొత్త రాజకీయ నాయకుడు రావచ్చు, ఎవడో ఒక యువ కిరీటం వచ్చి చీఫ్ మినిస్టర్ అయిపోవచ్చు, తెలియని వాడు ఏదో వేరే రాష్ట్రంలో ఉన్నాడు ఇక్కడ వచ్చి హిట్ కొట్టవచ్చు. మనం చెప్పలేం ఏం జరుగుతుంది, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. కాబట్టి ప్రయత్నం చేయండి అంట నేను. మిథున రాశి వాళ్ళకి విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. గోచారం మీకు 2026లో హెల్ప్ చేస్తుంది. దయచేసి ట్రై చేయండి. తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఏ రోజు వెళ్తారండి? శనివారం. శనివారం మర్చిపోకుండా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. అది కాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఓం నమో వెంకటేశాయ అని మంత్రం జపించండి. వెంకటేశ్వర స్వామి పొద్దున లేవంగానే వెంకటేశ్వర స్వామి మీ ఫోన్లో చూసుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది ఆ పని. లేచామా ఫోన్ ఆన్ చేసి వెంకటేశ్వర స్వామి బొమ్మ చూడాలి. ఫస్ట్ మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం చేయాల్సిన పని ఇది. ఈ సంవత్సరం కాస్త వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే బెటర్. నూతన సంవత్సరానికి స్వాగతం. ఇవాళ నేను మీకోసం 2026లో ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను. దీని పేరు ఈక్షన్, ద డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్. ఈ గడియారంలో మీరు తిథి, వారం, నక్షత్రం, దాంతో పాటు దేవుడు బొమ్మలు, ప్రత్యక్ష సమయం చూడవచ్చు. అలానే అమృత ఘడియలు, యమగండలు ఇలాంటివి కూడా చూడొచ్చు. ఇలాంటి వాల్ క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్ క్లాక్. గోడ మీద బొమ్మ, ఇది మా అమ్మ. ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్. ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. కిందున్న నంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు వాట్సాప్ చేసినా పర్లేదు. అండ్ హ్యావ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఓవరాల్గా 2026 మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.